10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సమయం, స్థలం, తేదీ ఎప్పుడైనా తాను సిద్ధమని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్పై ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం నిరాశ నిస్పృహకు లోనవుతున్నారని, నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి తార్కాణమని ఆయన అన్నారు. తనని వ్యక్తిగతంగా తూలనాడినా ముఖ్యమంత్రి పదవికి తాను గౌరవం ఇస్తానన్నారు. 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మురికి కూపంలా మారిందని, బాధలు బెదిరింపులు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకుందాం, చర్చకు రావాలంటూ సీఎంకు సవాల్ విసిరారు. మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన శిష్య బృందం ఒకటే పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లేదు, అభివృద్ధి కాలేదు, మేమేదో చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీహిల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. చెత్త సిటీగా ఎవరు చేసినారు, చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు, తూకిత్తా అంటే మైకిత్తా కాదు. నువ్వు నిజాయితీ పరుడు అయితే చర్చకురా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేటు నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావో పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.